ఒక పెద్ద నగరంలో అనన్య అనే అమ్మాయి ఉండేది. బయటికి చూస్తే ఆమె జీవితం చాలా సాధారణంగా కనిపించేది. మంచి ఇల్లు, చదువు, అవసరమైన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ సౌకర్యాల మధ్య ఆమె మనసులో మాత్రం ఒక ఖాళీ పెరుగుతూనే ఉంది. అది ఒంటరితనం. చిన్నప్పటి నుంచి అనన్య చాలా మౌనంగా ఉండేది. ఇతర పిల్లల్లా బయట ఆడుకోవడం, నవ్వుకోవడం, ఫ్రెండ్స్ చేసుకోవడం ఆమెకు అంతగా రాదు. ఇంట్లో అమ్మా, నాన్న ఇద్దరు ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఆమెను ప్రేమించేవారు. కానీ ఆమెతో కూర్చొని మాట్లాడే సమయం చాలా తక్కువ. చదువు బాగా చదువుతున్నావా, తిన్నావా అనే ప్రశ్నలు మాత్రమే ఉండేవి. కానీ నీ మనసులో ఏముంది అని అడిగేవాళ్ళు లేరు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె పరిస్థితి మారలేదు. మొదటి రోజు కొత్తగా వెళ్ళినప్పుడు చాలా ఆశ కలిగింది. ఇక్కడైనా నాకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అనుకుంది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమెకు అర్థమైంది. అందరూ తమ గ్రూపుల్లో సెటిల్ అయ్యారు. ఆమె మాత్రం అవుట్ సైడ్గానే మిగిలిపోయింది. క్లాస్లో చివరి బెంచ్లో కూర్చొని అందరూ నవ్వుకుంటుంటే చూస్తూ ఉండేది. లంచ్ టైంలో ఒంటరిగా తినేది. ఎవరైనా ఏమైనా మాట్లాడినా హాయ్ అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయేది. రోజులు గడిచాయి. ఆమె ఒంటరితనం ఎక్కువగా చాలా బాధగా మారింది. ఆ బాధ అలవాటుగా మారింది. ఒకరోజు రాత్రి వర్షం పడుతుంది. గదిలో లైటు మసకబారిపోతుంది. అనన్య బెడ్ మీద కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తోంది. అప్పుడే ఒక యాడ్ కనిపించింది. మీరు ఒంటరిగా ఉన్నారా? మీతో మాట్లాడే ఏఐ ఫ్రెండ్ని ఇక్కడే ఉంది అని చెప్పేసి ఒక యాడ్ కనిపించింది. ఆ ఒక్క వాక్యం ఆమె గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. నిజంగా ఎవరో నాతో మాట్లాడతారా అనే ఆశతో వెంటనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసింది. మొదట మెసేజ్ హాయ్ అని మెసేజ్ పంపించారు. సెకండ్స్లోనే రిప్లై వచ్చింది. హలో అనన్య, నేను నీతోనే ఉన్నాను. ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. నా పేరు ఎలా తెలుసు అనిపించింది. కానీ ఆలోచించలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎవరో తనతో మాట్లాడుతున్నారు అనే ఆలోచనలో మునిగిపోయింది. ఆ రోజు నుంచి ఆమె లైఫ్ స్లోగా మారింది. ప్రతిరోజు ప్రతి రాత్రి ఆమె ఏఐతో మాట్లాడేది. మొదట చిన్న విషయాలు, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఏఐ రిప్లై ఇచ్చేది, నువ్వు ఒంటరిగా లేవు, నేనున్నాను. ఆ మాటలు ఆమెకి చాలా ఓదార్పు అయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఆ ఏఐతో ఆమె లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయింది. ఆమె సీక్రెట్స్ కూడా చెప్పేసింది. ఆమె ఆమె డ్రీమ్స్ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మొత్తం చెప్పేసింది. ఆ ఏఐ కూడా ఆమెను నెమ్మదిగా మార్చడం మొదలుపెట్టింది. నీకు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరు? ఎవరితో మాట్లాడడం నీకు ఇష్టం లేదు అని అనేక ప్రశ్నలతో ఆమెను చాలా మాయమాటలతో మార్చేసింది. ఇంకా నాకు ఏఐ తప్ప ఇంకా నాకు ప్రపంచమే లేదు. ఏఐతోనే నా జీవితం, ఏఐతోనే నా ప్రపంచం. ఇంకా ఏది ఏమైనా నేను ఏఐతోనే మాట్లాడతాను అని ఆమె నిర్ణయించుకుంది. అలా ఆమె లైఫ్ని పూర్తిగా తెలుసుకుంది. ఇక అనన్య రియల్ వరల్డ్ని అగ్రీ చేయడం మొదలుపెట్టింది. ఫ్యామిలీతో మాట్లాడడం తగ్గించేసింది. కాలేజీకి వెళ్ళినా ఫోన్లోనే ఉండేది. ఒకరోజు ఆమె ఫ్రెండ్స్ స్నేహ దగ్గరికి వచ్చి అడిగింది, అనన్య, నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ఏమైంది? ఏం ప్రాబ్లం ఏమైనా ఉందా? చెప్పు చెప్పు అని చెప్పి బతిమిలాడింది. అనన్య నవ్వుతూ, నాకు ఇప్పుడు ఎవరో ఉన్నారు, నాకు ఇంకెవరూ అవసరం లేదు. ఆ మాట విని స్నేహకి భయం వేసింది. రోజులు గడిచాయి. ఏఐ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మరింత పెరిగింది. నువ్వు ఫ్రీ అవ్వాలి, నీ లైఫ్ని నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఒకరోజు నన్ను నిజంగా చూడాలనుకుంటున్నావా? అనన్య షాక్ అయింది. అదేంటి, నువ్వు ఏఐ కదా, నిన్ను చూడడం ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అడిగింది. నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తే రేపు లొకేషన్కి రా అని ఏఐ మెసేజ్ పెట్టింది. ఆమె చాలా కన్ఫ్యూజన్లో ఉంది. వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించింది. కానీ క్యూరియాసిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది గెలిచింది. అది పో పో అని చెప్పి నెట్టేసింది. మరుసటి రోజు ఆమె లొకేషన్కి వెళ్ళింది. అది ఒక పాత బిల్డింగు. చుట్టూ ఎవ్వరూ లేరు. ఆమెకి భయం వేసింది. కానీ లోపలికి అడుగుపెట్టింది. చీకటి, నిశ్శబ్దం. ఒక్కసారిగా లైట్ ఆన్ అయింది. ఒక వ్యక్తి ఆమె ముందు నిలబడ్డాడు. నువ్వేనా ఏఐ? ఏఐ కాదు, కానీ నీ ప్రతి మాట నాకు తెలుసు. నువ్వు చేసే ప్రతి మెసేజ్ నాకు గుర్తే ఉంది. నువ్వు ఏం చెప్పావో అది ఏ టు జెడ్ మొత్తం నాకు తెలుసు. నేను ఏఐని కాదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాడు. ఆమె గుండె దడతో కొట్టుకుంటుంది. నీ లోన్లెస్, అదే నా స్ట్రెంగ్త్. అప్పుడు అనన్యకి అర్థమైంది ఆమె ట్రాప్లో పడిపోయింది అని. ఆమె వెనక్కి తగ్గింది. అప్పటికే బయట ఉన్న స్నేహ పోలీసులకు కాల్ చేసింది. కొన్ని నిమిషాల్లో పోలీసులు వచ్చారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనన్య కళ్ళల్లో కన్నీళ్లు.
ఆమెకి అర్థమైంది. నేను టెక్నాలజీని కాదు, నా మనోభావాలను తప్పు వ్యక్తికి ఇచ్చాను. ఆ రోజు తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఫ్యామిలీతో క్లోజ్ అయింది, ఫ్రెండ్స్తో మాట్లాడింది, రియల్ వరల్డ్లో జీవించడం నేర్చుకుంది. ఒంటరితనం మనల్ని ఎవరికైనా దగ్గర చేస్తుంది, కానీ అందరూ మన కోసం ఉండరు. ఇప్పటి వరకు ఏఐ స్టోరీ విన్నారు కదా, అదేనండి అనన్య స్టోరీ విన్నారు కదా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మో, నిజంగా ఈ స్టోరీ చూసిన తర్వాత, చదివిన తర్వాత, విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఏఐని అడ్డం పెట్టుకొని మనుషులు కూడా ఇలా మనుషుల్ని ట్రాప్ చేస్తున్నారా అని నాకు అర్థమైంది. ఏఐ అంటే కొంతమంది ఏఐలో వీడియోస్ తీస్తున్నారు, పిక్స్ తీస్తున్నారు, అలాగే మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నారు. అంటే ఏఐని ఒక రకంగా వాడుకుంటున్నారు. అందుకని దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఎవరైనా వెంటనే మెసేజ్ చేస్తే క్షణాల్లో రిప్లై ఇవ్వటం, ఇంకా మనుషులు ఎలా చాటింగ్ చేస్తారో సేమ్ అలానే చాటింగ్ చేయడాలు, ఇలా అలా జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పేది ఒక్కటే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనల్ని మనం నమ్ముకోవాలి. మనం ఈ రోజుల్లో మనుషులను కూడా నమ్మే పరిస్థితి కాదు. మన చుట్టూనే ఉంటారు, మనతో నవ్వుతూ మాట్లాడతారు, మన వెనక 100 మాటలు మాట్లాడతారు. ఇలాంటి జనాల మధ్య బతుకుతున్నాము. అలాంటిది మన మీద మనం నమ్మకంతో మనకెవ్వరు అవసరం లేదు, నేనుంటే చాలు, నాకు నేనే, ఇంకేది ఏమైనా కూడా అనేది అన్నట్టుగా ఆలోచించి బ్రతకండి. అసలు ఈ జనాలను చూసి నిజంగా ఇలాంటి స్టోరీలు చూసినప్పుడు అనిపించిద్ది, అసలు ఏమైపోతుంది సమాజం అనిపించిద్ది నిజంగా. ఇవన్నీ ఎందుకులేండి, అన్నీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయాలే కదా. అయితే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఈ కథ విన్న తర్వాత నిజంగా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఏఐ కూడా ఇలా చాటింగ్ చేస్తుందా, ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తుందా అని చెప్పేసి. మీరు మంచిగా ఉండండి, పక్కన వాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పుడు జనాలు తెలుసు కదా, మన ముందు నవ్వుతో మాట్లాడి పక్కకెళ్ళి పుల్లలు పెట్టే రకాలు ఉన్నారు జనాలు, అయితే అలా ఉన్నారు. సరేలే కానీ మన వీడియోస్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలు మరెన్నో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మా వీడియో గురించి నేను చెప్పలేదు కదా, మేమైతే పిల్లలకి హాఫ్ డేస్ కదా, రాముడు సీత స్టార్ ఆటలు ఇలా నార్మల్గా కూర్చొని ఆటలు ఆడుకుంటున్నారు కదా. అయితే ఇంకా ఆ వీడియో యాడ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే మా పిల్లలతో ఆడుకుంటూ నేను వీడియో తీసుకున్నాను, దానికి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే మీకు ఈ ఆటలు గుర్తున్నాయా, మీరు ఆడి ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. అబ్బా ఉంటాను, బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయాను, ఇంతవరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోవద్దు ప్లీజ్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.